నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో శాసన సభ్యులకి సంబంధించినటువంటి అనర్హత అంకం ముగిసిపోయింది. ఇప్పుడు శాసన మండలి పైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు అనర్హత వేటు విషయంలో ఇద్దరు ఎమ్మెల్సీలకి నోటీసులు ఇచ్చారు. ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే. ఇటీవల కాలంలో పార్టీలు మారినటువంటి పరిస్థితి. ఒకరు జనసేన పార్టీలో చేరారు, మరొకరు తెలుగుదేశం పార్టీలో చేరారు. సో వీళ్ళ వివరణ కోరుతూ శాసన మండలి నుంచి నోటీసులు అందాయి. దీనికి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవబోతారు, శాసన సభలో జరిగినటువంటి పరిణామాలే ఇక్కడ కూడా చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి పరిస్థితి ఏంటో కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మొత్తం దృష్టిని కనుక మనం చూస్తే కనుక శాసన మండలిలో ఉన్నటువంటి పార్టీలు అలానే బలాబలాలను కూడా ఒకసారి విశ్లేషిద్దాం. ఓవరాల్గా ఉన్నటువంటి బలం 58 సీట్లు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఉన్నటువంటి సీట్లు. దానికి సంబంధించినటువంటి లెక్క ఇది. ఈ 58లో 43 స్థానాలు అంటే విపరీతమైనటువంటి బలం, అఖండమైనటువంటి బలం వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉంది ఇక్కడ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అందులో గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు అంటే పార్టీ అధికారిక గుర్తు ద్వారా గెలిచినటువంటి వాళ్ళు 43 మంది అంటే ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు కూడా 4 మద్దతు పలుకుతున్నారు. టోటల్గా ప్రభుత్వ పక్షం బలం చూస్తే కనుక చాలా క్లియర్గా 58 సీట్లు ఉన్నటువంటి చోట్ల 47 మంది మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో చూస్తే 8 మంది తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారు. ఇక పీడీఎఫ్ నుంచి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి 2 గెలుపొందినటువంటి నాయకులు కూడా ఒక స్థానం వేకెంట్గా ఉంది. అది కూడా ఒకసారి ఆ జాబితాను కూడా మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించినటువంటి అంశం ఇది. ఇప్పుడు ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా కొయ్యే మోషన్ రాజు ఉన్నారు. అలానే జకియా ఖన్నం ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షానికి నేతగా ఉండే లీడర్ ఆఫ్ ద హౌస్ ఉంటే అపోజిషన్ లీడర్గా యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం స్ట్రక్చర్ చూస్తే ఇది మొత్తం స్ట్రక్చర్. ఇందులో ఇద్దరి పైన అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒకరు కడప జిల్లాకు సంబంధించినటువంటి సి రామచంద్రయ్య, వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకుడు. అంటే ఎమ్మెల్యేస్ కోటాలో స్థానిక సంస్థలో ఎమ్మెల్యేస్ కోటా, అలానే టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉంటాయి కాబట్టి ఆయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఇది ఎమ్మెల్యేస్ కోటా నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఆయన టర్మ్ 2027 వరకు ఉంది. మరొక అభ్యర్థి ఎవరు అనేది చూద్దాము. లోకల్ బాడీస్కి సంబంధించి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఆయన కూడా విశాఖపట్నం నుంచి సి శ్రీనివాసరావు వంశీకృష్ణ యాదవ్ ప్రస్తుతం జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ అర్బన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈయన కూడా 2027 డిసెంబర్తో ఈయన టర్మ్ కూడా ముగియబోతుంది. వీళ్ళిద్దరికీ సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఓవరాల్గా ఇక్కడ స్ట్రక్చర్ మనం చూస్తే కనుక మొత్తం ఆల్మోస్ట్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ, లోకల్ బాడీస్ అంతా వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేల కేటగిరీలో మాత్రం తెలుగుదేశం పార్టీకి 5 అభ్యర్థులను. వీళ్ళు కూడా 2025తో 4 పదవీ కాలం ముగుస్తుంది. 2029 వరకు పంచుమర్తి అనురాధ ఇటీవలే ఆమె గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. సో అవి ఒక్కటే ఉంది. ఇక మిగతా టీచర్స్, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ నుంచి 3 నాయకులు గెలుపొందారు గత ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో. వీళ్ళందరికీ కూడా 2029 వరకు టర్మ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇక పీడీఎఫ్ నుంచి గెలుపొందిన 2 నాయకులు కూడా 2025తో వాళ్ళ టర్మ్ ముగుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక స్థానం వేకెంట్ ఉన్నటువంటి పరిస్థితి. మిగతావన్నీ కూడా ఇండిపెండెంట్లో కూడా 4 ఇండిపెండెంట్లు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారనేటువంటిది చాలా క్లియర్గా వచ్చినటువంటిది. గవర్నర్ నామినేటెడ్ కోటాలో అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు 8 మందిని నామినేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా శాసన మండలికి సంబంధించినటువంటి ఇది. దీనికి సంబంధించి ఒక నోటీస్ని ఈరోజు 2 ఎమ్మెల్సీలకు కూడా శాసన మండలి జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో విచారణకి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ వివరణ ఇవ్వకపోతే శాసన మండలికి శాసన సభలో ఎటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారో, అనర్హత వేటు వేశారో, బహుశా ఇక్కడ కూడా అనర్హత వేటు వేయడానికే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ స్థానాలు కనుక ఎలక్షన్స్కి ముందరే కనుక ఆ స్థానాలు వేకెంట్ అయితే కనుక రాబోయేటువంటి ఎలక్షన్స్ కంటే ముందే కొత్త అభ్యర్థుల్ని వైఎస్ఆర్సీపీ నుంచి నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ రాజ్యసభ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని శాసనసభలో ఉన్నటువంటి అనర్హత ఎమ్మెల్యేల జాబితాకి సంబంధించి నోటీసులు ఇవ్వడం, తెలుగుదేశం పార్టీ నుంచి 4, అలానే వైఎస్ఆర్సీపీ నుంచి 4కి అనర్హత వేటు వేయడం కూడా జరిగిపోయింది. ఒకరి రాజీనామాని ఆమోదించినటువంటి పరిస్థితి గంటా శ్రీనివాసరావు. సో ఇప్పుడు శాసన మండలిలో కూడా అటువంటి
యంత్రాంగమే మొదలైనటువంటి పరిస్థితి, అటువంటి కార్యాచరణ మొదలైనటువంటి పరిస్థితి ఉంది. అతి త్వరలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్లకు కనుక సరైన రీతిలో రెస్పాండ్ అవ్వకపోతే వీరిద్దరి పైన కూడా అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు ఈ నిర్ణయం తీసుకునేందుకు సమయం అయితే సరిపోదు. ఒకవేళ ఆ రకంగా కనుక చర్య తీసుకుంటే కొత్త వారిని ఎంపిక చేసేటువంటి బాధ్యతని కూడా అధికార పార్టీ శరవేగంగా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. సో రాజకీయంగా ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చూడాలి. వైఎస్ఆర్సీపీలో మరో ఇద్దరికి శాసన మండలి పదవులు దక్కేటువంటి అవకాశం ఉంది, ఎమ్మెల్సీ పదవులు దక్కేటువంటి అవకాశం ఉందని ఈ నోటీసులను బట్టి అర్థం చేసుకోవచ్చు.